హలో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఒక లాంగ్ వీడియోని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. కొంచెం వర్క్ బిజీలో ఉండటం వల్ల అసలు వీడియోస్ అనేది ఈ మధ్య రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. సో మరొక మంచి వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే ఆంధ్ర స్పెషల్ అమ్మ చేతి గోంగూర పచ్చడి అనమాట. సో అది ఎలా చేయాలి ఏంటి? గోంగూర పచ్చడి అంటే అందరికీ తెలిసిందే ఎలా చేయాలని, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు. మనకి సమ్మర్లో గోంగూర అనేది చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. గోంగూర అనేది మనకి హెల్త్కి చాలా మంచిది. హెల్త్కే కాకుండా మన శరీర అందానికి కూడా చాలా మంచిది. దాని గురించి మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి అది కూడా చూడండి, మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ముందు గోంగూరనంతా ఫ్రెష్గా ఒలిచేసుకొని చక్కగా అంతా కూడా ఇసుక అది ఉంటుంది కాబట్టి వాటర్తో క్లీన్ చేసేసి అవన్నీ ఆకులు వాటర్ లేకుండా డ్రై చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రై చేసేసిన తర్వాత మనకి పచ్చడికి మన ఉన్న క్వాంటిటీ ఆకుని బట్టి మనము ఇందులో పచ్చిమిరపకాయలు అదేవిధంగా ఎండుమిరపకాయలు రెండు వేస్తున్నాం కాబట్టి సో మనం కారాన్ని చూసుకొని వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ పెట్టేసి కడాయిలో కొన్ని ఎండుమిర్చి అన్నది వేసి వాటిని దూరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, మరి మాడిపోయినట్టు కాకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని ఇక్కడ మన వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నారు అంటే చక్కగా నీట్గా వేగుతాయి. మనకి తొందరగా మనం హైలో పెట్టామంటే తొందరగా మాడిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది. కానీ మనం మిక్సీ వేసినప్పుడు కరకరలాడకుండా మనకి మిక్సీ అవ్వకుండా మెత్తగా ఉంటుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో కనుక మనం చేసుకున్నామంటే నీట్గా దోరగా నీట్గా వేగుతాయి అన్నమాట. అవి బాగా వేగిన తర్వాత మనము వీటిలోనే కావాల్సిన మనం తాలింపు పప్పు గింజలు అనేది కూడా వేసుకోవాలి. ఇది ఇంకా చూస్తున్నారు కదా, కొన్ని బ్రౌనిష్ కలర్లోకి వేగాయి, ఇంకా కొన్ని వేగాల్సింది ఉంది. సో అవన్నీ వేగిన తర్వాత వీటిని మనము ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలన్నమాట. పక్కకు తీసేసుకొని అదే ఆయిల్లో మనము ఈ తాలింపు గింజలు అనేవి వాటిని కూడా వేయించుకోవచ్చు. సో ఇక్కడ నేను పక్కకి తీసేస్తున్నాను అవన్నీ వేగిన ఎండుమిరపకాయలన్నిటిని కూడా. ఆల్రెడీ మనకి ఆయిల్ వేడిలోనే ఉంది కాబట్టి ఆ వేడిలోనే మనము ఆ వేడి ఆయిల్లోనే మనము ఆ తాలింపు గింజలకి నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నాము అంటే పచ్చెనపప్పు, అదేవిధంగా శనగబాడలు. పచ్చెనపప్పు శనగబాడలు ఒకటే కదా, శనగబాడలు పప్పు ఉంది కదా, ఆ పప్పు పచ్చిశనగపప్పు అంటారు కొన్ని చోట్ల శనగబాడలు అంటారు. సో అవి తర్వాత మినపప్పు, పొట్టు మినపప్పు ఉంటుంది కదా బ్లాక్ది, అదనమాట మినపప్పు. అదేవిధంగా కొంచెం జీలకర్ర, ధనియాలు, కొంచెం పసుపు, మన పచ్చడికి రుచికి తగినంత సాల్ట్ కొంచెం ఇప్పుడు వేస్తున్నాను సాల్ట్. మిగతా కొంచెం మళ్ళీ మనము మిక్సీ వేసేటప్పుడు కానీ మనం చూసుకొని వేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని 4-5 లేదా ఒక 10 ధనియాలు, మన ధనియాలు కాదు ఏంటివి మెంతులు కూడా వేసేసి అవి బాగా దోరగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నాం కదా, చూస్తున్న విధంగా మనం కలుపుకుంటూ ఉన్నాము అంటే దగ్గరే ఉండి చేసుకుంటూ ఉన్నాం అంటే మాడిపోకుండా ఉంటాయన్నమాట. కలుపుతూ ఉంటే అన్ని పప్పులు ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. లేదు అంటే కొన్నేమో ఎక్కువ మాడిపోయి కొన్నేమో అసలు వేగకుండా అలాగా ఉంటాయి. సో అలా కాకుండా మనము నీట్గా కలుపుతూ అన్ని పప్పుల్ని వేపించుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆయిల్తో పాటు మనము వీటిని తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. మనం కనుక ఇదే మూకుడులో కనుక మన గోంగూరని కూడా వేయించుకున్నాము అంటే గోంగూర అనేది మూకుడికి అంటుకోకుండా ఆయిల్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి లైట్గా అంటుకోకుండా నీట్గా వస్తుంది అన్నమాట. అందుకే నేను ఇదే మూకుడులో మళ్ళీ ఆ ఆరిపెట్టిన గోంగూరని కూడా వేయించుకుంటాను అన్నమాట. సో మనకి వేగాయి అన్నప్పుడు మనం ఇంకా పప్పుల్ని పక్కకి తీస్తున్నాము అన్న టైంలో మనము ఇంగువ కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి సైడ్కి తీసేసుకోవాలి. చెప్పాను కదా, ఆయిల్తో పాటు మనము ఇక్కడ మొత్తము గిన్నెలోకి తీసి పెట్టుకుంటాం అన్నమాట.
ఇదే మూకుడులో కనుక వేయిస్తే మనము ఆయిల్ అనేది వేయకుండా కొంచెము తక్కువ ఆయిల్తో గోంగూరని వేయించేసుకోవచ్చు. అందుకని నేను ఇదే మూకుడులో చేస్తున్నాను. సో ఆరిపోయింది గోంగూర అంతా. సో అదే మూకుడులో ఆ గోంగూర అంతని కూడా వేసేసి పొయ్యి మీద పెట్టి బాగా దూరగా, మనకి పచ్చి వాసన ఉంటుంది కదా గోంగూరకి, ఆ పచ్చి వాసన అంతా కూడా నీట్గా పోయేలాగా బాగా వేయించుకోవాలి. వేయించుకుంటూ ఉంటే మనకి గోంగూర అంతా దగ్గర పడుతూ ఉంటుంది, మనకే తెలుస్తుంది అనమాట. ఎస్, గోంగూర అంతా కూడా బాగా వేగింది, పచ్చి వాసన పోయింది అని తెలుస్తుంది. అలా కాకుండా కొంచెం పచ్చి స్మెల్ అది ఉంది అంటే మనకి పచ్చడి తినేటప్పుడు రుచిగా అనిపించదు. సో అందుకని నీట్గా మనము మీడియం టు లోలో పెట్టుకొని మనం వేయించుకున్నామంటే ఆకు అనేది అడుగు అంటకుండా ఉంటుంది, మాడిపోకుండా ఉంటుంది. నీట్గా మొత్తం ఆకు కూడా ఫ్రై అవుతుంది అన్నమాట. ఇక చూపిస్తున్నట్టుగా మనము మొత్తం ఆకు అంతా కూడా అందులోకి వేసేసి నీట్గా గరిటెతో ఫ్రై చేసుకుంటూ చక్కగా ఇట్లా మొత్తం తిప్పుకుంటూ అంతా కూడా నీట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము అంతా కూడా ఫ్రై చేయాలన్నమాట. ఆకుని కింద ఆకు అంతా కూడా వేగుతూ ఉంటుంది కాబట్టి మనం కదుపుతూ ఉండాలి. మూకుడు ఫుల్గా వచ్చింది అని ఏమీ అనుకోవద్దు. ఒక 2 నిమిషాలు ఆగితే మనకు ఆకంతా కూడా దగ్గరికి అయిపోతుంది కాబట్టి సరిపోతుంది అనమాట. సో మనం అంత ఆకుని ఒలిస్తే మనకి చివరికి అయ్యే పచ్చడి మాత్రం కొంచెమే ఉంటుంది. కానీ అది ఆ కొంచెమైనా కానీ వేడి వేడి అన్నంలో తింటే ఆహా ఓహో. ఇంకా గోంగూరతో చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు. గోంగూర పచ్చడి, నాన్ వెజిటేరియన్స్ తినే వాళ్ళైతే గోంగూర చికెన్, గోంగూర మటన్, అలాగా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ చేసుకుంటూ ఉంటారు. గోంగూర పచ్చడిలోనే వెరైటీగా కూడా చేసుకుంటూ ఉంటారు. గోంగూర పులుసు కూర అని అట్లా డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటారు. నాకు తెలిసిన ఐటమ్స్ అయితే ఇంతవరకే తెలుసు. మీకు ఇంకేదైనా ఎక్కువ ఐటమ్స్ తెలుసు అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందులో మీకు నచ్చిన ఏ ఐటెం, గోంగూరతో చేసిన ఏ ఐటమ్ మీకు ఇష్టము అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలో చాలా ఇష్టం. చూస్తున్నారు కదా, ఇలాగా మనము ఆకునంతా కూడా నీట్గా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మొత్తం ఎక్కడ పచ్చి స్మెల్ అట్లా లేకుండా మొత్తము అంతా చేసేసుకుంటే నీట్గా మనకి ఆకు అనేది ఫ్రై అయిపోతుంది. మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఈ పచ్చడిని చూసుకొని ఒక 4 నుంచి 5 చిన్న రెబ్బలు చింతపండు ఉంటుంది కదా, చింతపండు రెబ్బల్ని ఒక 4 నుంచి 5 చింతపండు రెబ్బల్ని కూడా వేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఏమవుతుందంటే మనకి గోంగూరలో ఉన్న వగరు అలాంటివన్నీ కూడా పోయి పచ్చడి కొంచెం పుల్లగా కారంగా గోంగూర రుచి తెలుస్తూ బాగుంటుందన్నమాట. సో ఇది ఆకు అనేది కొంచెం పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు వేసుకున్నామంటే మనం చింతపండుని, మనకి ఏంటంటే ఆ వేడికి ఆ చింతపండు కూడా మగ్గుతుంది. మిక్సీ వేసినప్పుడు మిక్సీలో అడ్డం పడకుండా మనకి నీట్గా మిక్సీ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, గోంగూర అంతా కూడా ఫ్రై అయిపోయింది నీట్గా. మనము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలన్నమాట. మనం డైరెక్ట్గా ఇప్పుడు మిక్సీ వేసామంటే వేడి మీద మిక్సీ తిరగదు. సో మనము వీటిని పక్కన పెట్టుకొని ముందుగా మనము వేయించి పెట్టుకున్న మన ఇవి ఉన్నాయి కదా ఎండుమిరపకాయలు, అదేవిధంగా తిరువమాత గింజలు, అవి ఆల్రెడీ చల్లారిపోయి ఉంటాయి ఇది వేగే లోపల. సో ఫస్ట్ మనము ఎండుమిరపకాయలని మిక్సీలో వేసి చేసుకోవాలన్నమాట. చూసారా కదా, ఇక్కడ ఇందాక చెప్పాను కదా చింతపండు అని చెప్పి, ఆ చింతపండు 5-6 రెబ్బలు వేసి మూత పెట్టేస్తున్నాం అన్నమాట. ఓకే, ఆ వేడికే మనకి ఆ చింతపండు అంతా కూడా మగ్గుతుందన్నమాట. మగ్గేసి మనకి మిక్సీ వేసినప్పుడు మిక్సీలో అడ్డపడకుండా నీట్గా అవుతుంది. సో నేను మిక్సీ అని ఎందుకు చెప్తున్నాను అంటే, మనము ఈ రోజులో రోకలు లేవు కాబట్టి మిక్సీలో మనము లైట్ కచ్చాపచ్చాగా ఇట్లా మిక్సీ చేసుకున్నామంటే రోట్లో రుబ్బినట్టుగా వస్తుంది. మీకు దగ్గర రోలు అది ఉంది అంటే చక్కగా రోట్లో రుబ్బుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో దీన్ని పక్కన పెట్టేసి మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు వేసి ఒకసారి మనము దాన్ని అదంతా కూడా మంచిగా మరీ
పూర్తి పేస్ట్ లాగా కాకుండా కచ్చాపచ్చాగా అయ్యేలాగా వేసుకోవాలి. నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, నేను ఎండుమిర్చితో పాటు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను అని. సో ఇప్పుడు మనము ఆ పచ్చిమిర్చిని మనం ఏం వేయించాల్సిన అవసరం లేదనమాట. నార్మల్గా పచ్చిమిర్చిని ఇట్లా ముక్కలుగా చేసుకొని ఆ ఎండుమిరపకాయలు ఆ పచ్చిమిర్చి క్వాంటిటీ అనేది చూసుకొని మీరు కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. నేను 3 కట్టలు గోంగూర తీసుకున్నాను, పెద్ద పెద్ద కట్టలు తీసుకున్న దానికి ఒక 8 నుంచి ఒక 10-12 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక 20 ఎండుమిరపకాయలు అలాగా తీసుకున్నామట. ఇదంతా కూడా మనము ఇలాగా చూస్తున్నారు కదా, మొత్తము గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి తిరగమాత గింజలు ఆయిల్తో పాటే మనము వేసుకుంటే ఇప్పుడే అవి మనకి కరెక్ట్గా పప్పులు అనేది నలగవు అనమాట. అందుకని ముందు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఓన్లీ పప్పుల్ని మాత్రం సపరేట్ చేసుకొని వేసుకోవాలి. అది కూడా అన్నీ కాకుండా మనము 3/4 వేసుకొని చేసామంటే ఇప్పుడు మనకి మెత్తగా అయిపోతాయి. సో 1/4 అనేది ఉంచి లాస్ట్లో మనము ఆకుకూరతో పాటు వేసామంటే మనం తినేటప్పుడు నోటికి కొన్ని పప్పులు అవి తగులుతూ ఉంటే రోట్లో దంచితే పచ్చడి ఎలా వస్తుందో అలా ఉంటుందన్నమాట. అందుకని నేను ఇక్కడ 3/4 పప్పులు మాత్రం నూనె లేకుండా ఓన్లీ పప్పుల్ని మాత్రం వేసి ఒకసారి మొత్తం తిప్పేసాను. తర్వాత ఇప్పుడు ఆ గోంగూర వేయించి పెట్టుకున్న గోంగూర అంతను కూడా వేసేసి దాన్ని కూడా ఒకసారి తిప్పి లాస్ట్లో మిగతా అది ఆయిల్తో పాటు ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట. వేసి మొత్తం ఒకసారి మళ్ళీ కూడా గ్రైండ్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇందాక చెప్పినట్టు మీకు పూర్తి స్మాష్ అవ్వకుండా ఆ పప్పులు అవన్నీ కూడా మనకి కొంచెం పలుకులుగా తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒకసారి మనము ఉప్పు అనేది ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు మీ రుచికి తగ్గట్ట ఉప్పు అనేది వేసేసుకొని పచ్చడిని ఈ విధంగా రుబ్బుకుంటే గ్రైండ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మనకి ఎంతో రుచి అయిన గోంగూర పచ్చడి రెడీ అయిపోతుందన్నమాట. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీటితో పాటు కొంతమందికి ఉల్లిపాయ అనేది కూడా ఇష్టం ఉంటుంది. సో ఆ ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా? టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే. మీకే ఏమి ఇష్టం, గోంగూరతో ఏ వెరైటీ చేస్తే ఇష్టం అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.